సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అందూర్, రాళ్లకత్వ, సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం, మంగంపేట్, కొడకంచి, కొర్లకుంట, ఆలీనగర్, వావిలాల, జంగంపేట్ గ్రామాలకు 3,90,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగు రమేష్, జిన్నారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, ఉపాధ్యక్షులు రాజుగౌడ్, అండర్ సర్పంచ్ అజీర్, ఆంజనేయులు, మహేష్, పంపాల గణేష్, అభిలాష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అన్నా అన్న ఇటు వచ్చేసేయండి, లేకుంటే ఇటు సైడ్ రండి. ఈరోజు జిన్నారం మండలంలో 11 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3,90,00,000, 40 లక్షల రూపాయలు గుమ్మడిదాల మండలంలో ఎంపీపీ ఆఫీస్కు ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తము 4,30,00,000 రూపాయలు జిన్నారం గుమ్మడిదాలలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలని వర్కులని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.